హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 11వ భాగాన్ని వినేద్దాం. దాత్రి గట్టిగా అమ్మో నా చెయ్యి అని అరుస్తుంది. శౌర్య ఏమైంది అంటాడు. దాత్రి మనసులో గట్టిగా పట్టేసుకున్నావురా బోండం, చిచి బోండం కాదు అతిబల అనుకుని రిక్వెస్ట్గా ఫేస్ పెట్టి ప్లీజ్ నా బాడీని కాస్త జాగ్రత్తగా డీల్ చేయవా అంటుంది. శౌర్య మనసులో ఈ డైలాగ్కి ఎంత డబుల్ మీనింగ్ ఉందో పరమేశ్వర, ఈ తెలుగు ఎక్కడ నేర్చుకుందో ఈ మేడం అనుకుని హా సరే నువ్వు నాకు చక్కెల గింతలు పెట్టకు అంటూ అందరూ తిరుగుతున్న వైపుకి తీసుకొస్తాడు. దానితో దాత్రి చిన్నగా శౌర్య నన్ను దించు నేను వస్తాలే నీతో అని చుట్టూ ఉన్న వారిని చూస్తుంది. శౌర్య దాత్రి అంటాడు ప్రేమగా. దాత్రికి శౌర్య దాత్రి అని పిలిచిన ప్రతిసారి కొత్త ఫీల్ తెలుస్తుంది. హా అంటూ చూస్తుంది. నువ్వు నా భార్యవి, నువ్వు నా చెంత ఉండగా ఎవరికి దేనికి తల వంచాల్సిన పని లేదు అన్నాడు. దాత్రి శౌర్య కళ్ళలోకి చూస్తూ ఒక ఫీల్తో శౌర్య మెడ చుట్టూ చెయ్యి వేస్తుంది. శౌర్య చిన్న స్మైల్తో కార్ దగ్గరికి వెళ్తుంటాడు. సుధా వాళ్ళు అప్పుడే వచ్చి కార్ దిగుతారు. అంతలో ఎదురుగా వస్తున్న శౌర్య దాత్రిని చూసి సుధా షాక్ అవుతుంది. ఎందుకంటే దాత్రి శౌర్య చేతుల్లో ఏమీ మాట్లాడకుండా ఉండడం ఒక వింత అయితే శౌర్య మెడ చుట్టూ చెయ్యి వేయడం ఇంకో వింత. శౌర్య దాత్రిని చూస్తూ వెంటనే చేయిని పక్కకి అంటే నవీన్ తగడంతో నవీన్ ఇది నిజమేనా అంటూ కళ్ళు నలుపుకుంటుంది. నవీన్ కూడా నిజమే ఏమైంది అంటాడు. సుధా మనసులో ఏమైందా, మా ఫైర్ బ్రాండ్ని టచ్ చేసి ఇలా ఉన్నాడంటే శౌర్య గ్రేటే అనుకుని నవీన్తో ఏం లేదు ఊరికే అడిగాను పద వాళ్ళ దగ్గరికి అంటూ కదులుతుంటే నవీన్ సుధా చేయి పట్టుకుని నేను కూడా అలా నిన్ను చేతుల్లోకి తీసుకోనా అన్నాడు. సుధా నవ్వుతూ మా బుజ్జి బంగారం, నేను కూడా దాత్రి శౌర్యని ఎలా ట్రీట్ చేస్తుందో అలా చేయనా. నవీన్ దాత్రి ట్రీట్ చేసే విధానమా? దాత్రి పెళ్ళప్పుడు కొట్టిన చెంపదెబ్బ సౌండ్ ఇప్పటికి కూడా హై పిచ్లో వినిపిస్తుంది. వెంటనే నువ్వేమీ చేయొద్దు, నేను ఏమీ చేయను, వెళ్దాం పదా అంటాడు. సుధా నవ్వుతూ శౌర్యకి ఎదురుగా వెళ్తుంది. శౌర్య వైపే చూస్తున్న దాత్రి శౌర్య ఎదురుగా వస్తున్న సుధని చూసి సుధా అనగానే దాత్రి తేరుకుని ఫేస్ టర్న్ చేస్తుంది. ఎదురుగా సుధా కనిపించడంతో కళ్ళల్లో మెరుపుతో ఒక కొత్త ఎక్సైట్మెంట్తో సుధా అంటూ అరుస్తూ తను శౌర్య చేతుల్లో ఉన్నది మరిచి నవ్వుతూ చూస్తుంది. సుధా నవ్వుతూ వెళ్ళి పెళ్ళయ్యాక భార్య బరువు బాధ్యతలు మోయాలి అన్నారని ఇలా మోస్తున్నారా ఏంటి శౌర్య అని కళ్ళెగరేస్తుంది. శౌర్య అదేమీ లేదు అని అంటుండగానే దాత్రి విదిలించుకుంటూ దిగేసి చూడు సుధా నన్ను లేపేసుకురావడం ఏంటి పిచ్చి మొఖం, మోసుకొచ్చారు అను అంటుంది సుధా. శౌర్య కూడా ఆ మాటలకి అలా చెప్పు సుధా, ఇందాకటి నుంచి డబుల్ మీనింగ్ వర్డ్స్ వినలేకున్నాను అన్నాడు. అంత డబుల్ మీనింగ్లు ఏమున్నావే అంది సుధా. ఏమన్నాను, నేను నార్మల్గానే మాట్లాడాను అంది దాత్రి. ఆ మాటలకి సుధా తప్పుగా అనుకోకు శౌర్య, తన మనసులో తప్పు ఏమీ ఉండదు, నాకు తెలుసులే సుధా తానేంటో అంటాడు శౌర్య. దాత్రి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య సరే ఏమైనా తిందాం, మీరు మాట్లాడుకుంటూ ఉండండి రా నవీన్ అంటూ వెళ్తూ ఉంటే దాత్రి నాకు ఆకలి లేదు మీరు తెచ్చుకోండి అంటుంది. సుధా నాకు కూడా అని అంటుంది. ఆ మాటలకి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిశారని ఆకలి దారి తప్పిపోయిందా ఏంటి అంటాడు శౌర్య. అదే అయింటుందిలే శౌర్య, నీకు తెలుసా శౌర్య, సుధా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు దాత్రి ఇప్పటికీ లేచి ఉండదు, దాత్రి తినదు, అప్పుడే దాత్రికి ఇది నచ్చదు, దాత్రికి ఈ కలర్ ఇష్టం, డ్రెస్సెస్ ఇలా ఉంటేనే వియర్ చేస్తుంది అంటూ చెప్తూనే ఉంటుంది. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా బుక్ చూస్తూ దాత్రి అయితే ఈ పాటికి బుక్ చదివేసేది, నాకు కన్క్లూజన్ చెప్పేసి నన్ను నిద్రపోమ్మనేది. ఇలా అన్నిసార్లు దాత్రిని జపం చేస్తూ తనని తలుచుకొని క్షణం లేకుండా పోయింది. ఇక ఆకలి ఎంత అంటాడు నవీన్. శౌర్య ఒక చిన్న స్మైల్ చేసి సుధా వైపే చూస్తూ నువ్వు ఎక్స్ప్రెస్ చేశావు, తను చేయలేకపోయింది సుధా, తనలో తాను నేను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేది. సుధా దాత్రి వైపు చూడగానే దాత్రి కళ్ళంపట నీళ్లు తిరగడం గమనించి ఏడ్చేసేలా ఉంది అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుతూ అల్లరిగా దాత్రి నువ్వు ఇలానే ఉంటే నవీన్ సన్యాసం పుచ్చుకునేలా చేయాల్సి వస్తుంది అంటూ దాత్రి హ్యాండ్ పట్టుకుంటుంది. ఆ మాటలకి నవీన్ అంత పని చేయకు సుధా అంటూ ఏడు మొహం పెడతాడు. దాత్రి నవీన్ ప్రేమను చూసి ఆనందంగా సుధ వైపుకు తిరిగి నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు సుధా, నేను హ్యాపీగానే ఉంటా అంటుంది.
సుధా నవ్వుతూ హక్ చేసుకుంటుంది. దాత్రి అప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. సుధకి దాత్రి కన్నీళ్లు తగలడంతో బీ స్ట్రాంగ్ బంగారం అంటుంది. దాత్రి అంటూ కన్నీళ్లు తుడిచేస్తుంది. దాత్రి ఏడ్చిన విషయం సుధకి మాత్రమే తెలుసని దాత్రి ఫీలింగ్. కానీ అది శౌర్యకి తెలుసు. తను దాత్రిని చూడకపోవచ్చు, బట్ తన మనసును చూడగలడు. సుధా నవీన్తో, నువ్వు ఇంటికి వెళ్ళు నవీన్, నేను దాత్రి స్కూటీపై వస్తాను. నవీన్ సుధా హ్యాపీనెస్ని చూసి సరే టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు. మీరు కూడా వెళ్ళిపోండి శౌర్య అని అంటుంది సుధా. శౌర్య, ఇంత నైట్ టైం మిమ్మల్ని అలా వదిలేయలేను, మీరు ఎంజాయ్ చేయండి, నేను మిమ్మల్ని నా కారుతో ఫాలో అవుతా అంటాడు. దాత్రి, ఏం అవసరం లేదు, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలం అంటుంది. అదే కదా నేను చెప్పేది, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు, కానీ నీకున్న కోపానికి ఎవరినైనా చంపేస్తే నో, అలా జరగనివ్వను నేను. ఎదురుగా ఉన్నది పెద్ద దెయ్యం, రక్తం తాగేస్తుందని తెలియని వాళ్ళకి నేను హింట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తాను నీ నుంచి అంటాడు శౌర్య. దాత్రి ఆ మాటలకి చిర్రెత్తిపోయి ఆ అని అరిచి నిన్ను అంటూ కోపంగా చూస్తుంటే సుధా, దాత్రి లైట్ తీసుకో అంటుంది. ఎలా మాట్లాడుతున్నాడు చూసావా సుధా, ఏడిపిస్తున్నాడు నన్ను అంటుంది. దాత్రి ముందు నేనెంత సుధా అని అమాయకంగా చెప్తాడు శౌర్య. సుధా ఇద్దరు ఆపి ఇక్కడి నుంచి పదండి అంటూ దాత్రిని తోసుకుంటూ వెళ్తుంది. ఇద్దరు స్కూటీపై వెళ్తూ వైజాగ్ నైట్ అందాలని చూస్తూ అక్కడక్కడ ఆగి తినేవి తింటూ ఇప్పటి వరకు దాచుకున్న మాటల్ని మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. శౌర్య కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. సుధా లోపలికి వెళ్ళే వరకు దాత్రి అక్కడే ఉండి, నువ్వు హ్యాపీగా ఉన్నావు సుధా, నీ కళ్ళల్లో తెలుస్తుంది నాకు నీ హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటే శౌర్య హార్న్ వేస్తాడు. దాత్రి కోపంగా వెనక్కి చూసి ముందుకు కదులుతుంది. ఇలా ఇద్దరు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. పార్థు గారు మాధవి గారు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. దాత్రి వాళ్ళని అలా చూడడమే గిల్టీ ఫీల్ అవుతుంది. అనవసరంగా వెయిట్ చేయిస్తున్నాను వీళ్ళని అనుకుని స్కూటీ ఆఫ్ చేసి సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళిపోయి సారీ అత్తమ్మ మామయ్య అంటుంది. మాధవి గారు పార్థు గారు వింతగా ఫీల్ అయ్యి ఎందుకు అంటారు. మిమ్మల్ని ఇంత నైట్ వరకు వెయిట్ చేస్తున్నాను కదా అంటుంది దాత్రి. ఆ మాటలకి మాధవి గారు, దాత్రి నువ్వు రాకపోతే కంగారు పడ్డాం, అందుకే వెయిట్ చేస్తున్నాం, మాకున్న కంగారుని పోగొట్టుకోవడానికే, అది నిన్ను చూస్తే పోతుంది, ఇది మా స్వార్థం కోసమే కదా, మాకు ప్రయోజనం లేకుండా మేమిక్కడ నించోం కదా, దీనికి సారీ ఎందుకు. మీరున్నారు చూడండి అత్తమ్మ, అందరినీ మీ మాటలు వినేలా మార్చేస్తారు అంటుంటే మాధవి గారు మాటలు చాలని ఫ్రెష్ అయ్యి రమ్మంటారు దాత్రిని. దాత్రి కూడా హా అని చెప్పి వెళ్ళిపోతుంది. శౌర్య లోపలికి వస్తూ తలనొప్పి అనిపించడంతో జస్ట్ తల పట్టుకుంటాడంతే. అది చూసిన మాధవి గారు ఏమైంది నాన్న అంటారు కంగారుగా. పార్థు గారు, మాధవి ఏమవుతుంది, ఎందుకంత కంగారు అంటాడు. మీరుండండి అంటూ మాధవి ఎదురుగా వచ్చి నించునున్న శౌర్య చేతిని పట్టుకుంటారు. అమ్మ కాస్త తలనొప్పమ్మ, ఆకలి కూడా వేస్తుంది అంటాడు శౌర్య. సరే ఫ్రెష్ అయ్యి వచ్చాయి, వెళ్ళి నేను అంతా సిద్ధం చేస్తాను అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోతారు మాధవి గారు. పార్థు గారు, పెళ్ళయ్యాక తలనొప్పి వచ్చిందంటే ఆలోచించాలి అంటారు శౌర్యకి వినిపించేలా. నాన్న అలా ఏం కాదు, కొత్తగా వచ్చిన కేస్ తెచ్చిన తలనొప్పిలే, ఫ్రెష్ అయి వస్తాను అని గదిలోకి వెళ్ళిపోతాడు శౌర్య. దాత్రి స్నానం చేసి వచ్చాక శౌర్య ఫ్రెష్ అయి వస్తాడు. ఇద్దరు మాధవి గారు పార్థు గారితో కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటూ నవ్వుతూ భోజనం చేస్తారు. ఎవరి గదికి వాళ్ళు వెళ్ళాక మాధవి గారు ఒక తైలం ఆవిడే సిద్ధం చేసి ఉంచుకున్నారు దాన్ని. అది తీసుకొని శౌర్య దగ్గరికి వెళ్తుంటే పార్థు గారు, పెళ్ళయ్యాక కొడుకు గదికి ఇలా వెళ్ళకూడదు మాధవి అంటారు. నాకు తెలుసులేండి అని శౌర్య వాళ్ళ గది దగ్గరికి వచ్చి డోర్ కొడతారు మాధవి గారు. శౌర్య పడుకొని నిద్ర పట్టక సతమతమవుతాడు. దాత్రి ల్యాప్టాప్ ఓపెన్ చేసి టాప్ మోస్ట్ సైంటిస్టుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. డోర్ కొట్టడంతో ఆ పని పక్కన పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. మాధవి గారి చేతిలో గిన్నెతో కనిపించడంతో ఏమైంది అత్తమ్మ అంటుంది గాబరాగా. వాడికి తలనొప్పిగా ఉందంట, కాస్త ఇది పెట్టి మర్దన చేస్తావా దాత్రి అంటారు. సరే అత్తమ్మ మీరు వెళ్ళి పడుకోండి అని ఆ గిన్నె తీసుకుంటుంది. మాధవి గారు వెళ్ళాక దాత్రి డోర్ వేసి శౌర్య దగ్గరికి వచ్చి తలనొప్పిగా ఉంటే చెప్పచ్చు కదా శౌర్య, లైట్స్ ఆఫ్ చేసేదాన్ని, చక్కగా నిద్ర పట్టేది అంది. అంతేం లేదులే అంటాడు శౌర్య. సరే లేచి కూర్చో, ఇది తలకు పెడతా అంది. పర్లేదు నేను పెట్టుకుంటా అంటాడు శౌర్య. ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఇలా దూరం పెట్టడం ఎందుకు, నేను పెట్టకూడదా నీ తలకి అంటుంది దాత్రి. సరే సరే నీ ఇష్టం అంటాడు దాత్రితో వాదించలేక శౌర్య. దాత్రి ఆయిల్ తలకి పెడుతూ దాని నుంచి వచ్చే స్మెల్కి ముక్కుపుటాలు అదిరిపోతుండడంతో
ఇదేంటి శౌర్య ఇంత పవర్గా ఉంది అంటుంది. అందులో కర్పూరం ఎక్కువైందిలే బేబీ డాల్ అంటాడు శౌర్య. ఓ అని మర్దన చేస్తూ ఉంటుంది ధాత్రి. శౌర్యకి కాసేపటికి నిద్ర వస్తుండడంతో ధాత్రి నాకు నిద్ర వస్తుంది అంటూ బెడ్పై వాలిపోతాడు. ధాత్రి శౌర్య వైపు చూస్తుంది. ఆఫ్టర్ 10 minutes ఏదో మాయ ఆవహించినట్టు తెలియకుండానే నవ్వుతూ శౌర్య తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అతిబల అని చాలా చిన్నగా ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది. ఎప్పటికో తేరుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తను నిద్రపోతుంది. మార్నింగ్ అయింది. దేవి గారు వాసు గారు హైదరాబాద్కి ప్రయాణం అవుతారు సుధా దగ్గర నుంచి. ఆ రోజు ఆదివారం అవడంతో శౌర్యకి డ్యూటీ లేదు. అయినా మార్నింగే లేచి తన పూజ అయ్యాక ధ్యానం చేస్తూ కూర్చుంటే ధాత్రి నెమ్మదిగా లేచి కూర్చుని కళ్ళు నలుపుకుంటూ ఆ కింద చిన్నగా ఏదో తగలడంతో వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అంతలా సౌండ్ వినిపించడంతో శౌర్య కళ్ళు తెరిచి చూస్తాడు. కంటి నుంచి నీరు రాకుండా శోకండాలు పెడుతూ చెంపలపై చేతులు పెట్టుకుని కూర్చుని ఉంటుంది ధాత్రి పాప. అది చూసి ఆగిపోయి లేచి ఏమైంది ధాత్రి అంటాడు. ధాత్రి అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటే నీ బాధ ఏంటి అంటాడు శౌర్య. వచ్చేసింది శౌర్య అంటుంది ధాత్రి. ఏం వచ్చింది అంటాడు శౌర్య. ధాత్రి చెంపపై చేయి తీసి పింపుల్ శౌర్య, పింపుల్ చూడు రెడ్డిష్గా ఎలా అయిందో నా స్కిన్పై అంటూ చెప్తుంది. శౌర్య చిన్న స్మైల్తో ఏడ్చేది దీనికా అంటాడు. హా అని తల నిలువుగా ఊపుతుంది ధాత్రి. సరే లేచి నాతోరా అంటాడు. ఎక్కడికి రా అంటూ షర్ట్ వేసుకుంటాడు శౌర్య. ధాత్రి శౌర్య వెనకే కదులుతుంది. ఇద్దరు కలిసి పెరట్లోకి వెళ్తారు. ఇక్కడికి ఎందుకు? ఈ పింపుల్కి ఏదన్నా ఆకు పెడతావా ఏంటి అంటుంది. పింపుల్కి కాదు నీకు పెడతాను, బట్ ఆకు కాదు పువ్వులు. ధాత్రికి అర్థం కాక ఏంటి అంటుంది. ఏమీ లేదు కానీ ఇక్కడ కూర్చో అని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని చెప్తాడు. సరే అని కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి ధాత్రి తలపై టచ్ చేసినట్టు, అలాగే మెడపై ఏదో తగులుతున్నట్టు, అలాగే చేతులు నడుము చేతి వెలికి కూడా అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు శౌర్య అంటుంది ఆ చక్కెలి గింతలు తట్టుకోలేక. శౌర్య వెయిట్ అంటూ కళ్ళు తెరువు అని వెంటనే ఫోటో తీసి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి షాక్ అయ్యి చాలా క్యూట్గా ఉన్నాను కదా అని నవ్వుతూ అంటుంది. హా అంటాడు శౌర్య. చేతికి గాజులు, వేళ్ళకి ఉంగరాలు, మెడలో చైన్ టైప్, తలకి కిరీటం, నడుముకి వడ్డాణం, ఇలా అన్నిటినీ పూలతో చేసి ధాత్రికి పెట్టి ఫోటో తీస్తాడు శౌర్య. మనం కూడా చిన్నప్పుడు పువ్వులతో అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. ధాత్రికి తెగ నచ్చేయడంతో అత్తమ్మకి చూపిస్తాను అంటూ లేవబోతుంది. శౌర్య ఓయ్ అవి నువ్వు ఎక్కువ కదిలితే ఆగవు, ఊడిపోతాయి అంటాడు. ధాత్రి డల్లుగా ఫేస్ పెట్టి అంటే ఇవి ఇలా ఉండవా అంటుంది. ఉండవు అంటాడు శౌర్య. మరి ఎందుకు శౌర్య ఇలా ఆశ పెట్టావు అంటుంది ధాత్రి. చూడు బేబీ డాల్, వీటిలానే ఆ పింపుల్ కూడా మీతో ఎక్కువ కాలం ఉండదు. బట్ ఇవి నచ్చాయి అవి నచ్చలేదు, అన్నీ సహజం అనుకోవాలి, కానీ ఆ పింపుల్కి అలా అల్లరి చేయకూడదు అంటాడు శౌర్య. పింపుల్ లేదు సంపుల్ లేదు, నాకు వీటిని ఎలా తయారు చేసావో చెప్పు, నేను నేర్చుకుంటాను అంటూ పక్కనున్న ఆ పూల చెట్టు దగ్గర నించుంటుంది వాటిని చూస్తూ. శౌర్య ఇక ఈ చెట్టుని ప్రశాంతంగా బ్రతకనివ్వవేమోగా అంటాడు. చూపించు శౌర్య అంటుంది ధాత్రి. హా సరేలే అంటూ చూపించాక ధాత్రి వాటితో ఆడుతూ చిన్నపిల్ల అయిపోతుంది. ధాత్రి ఫేస్లో కనిపించే స్పార్క్కి చేసే అల్లరికి నవ్వుతూ చూస్తూ నించుని ఉంటాడు శౌర్య. మాధవి గారు వాళ్ళని చూసి ఏం చేస్తున్నారా ఇక్కడ అంటూ వస్తే ధాత్రి అప్పటికే ఒక పెద్ద మాలల పూలని తయారు చేయడంతో అత్తమ్మ అంటూ ఆవిడ మెడలో వేస్తుంది. మాధవి గారు ధాత్రి అల్లరికి నవ్వి తన అవతారాన్ని చూసి ఏంటి అవతారం అంటారు. అంతా శౌర్యనే చేశాడు, నాకు ఏమీ తెలియదు అత్తమ్మ అంటుంది ధాత్రి. నాకేం తెలియదమ్మా అంటాడు శౌర్య. మాధవి గారు శౌర్య ధాత్రి వచ్చాక నీకు కూడా అల్లరి ఎక్కువైందిరా అంటారు. థ్యాంక్ యూ మా అంటాడు శౌర్య. మాధవి గారు చిరునవ్వుతోనే కన్నులు పెద్దవి చేస్తే శౌర్య నవ్వుతూ వెళ్ళిపోతాడు. ధాత్రి మాధవి గారు కూడా లోపలికి వెళ్తారు. మాధవి గారితో కిచెన్లోకి వెళ్ళిన ధాత్రి మాటలు చెప్తూ పొద్దు తెలియకుండా చేస్తుంది. దానితో పార్దు గారు ఏమండో ఈ మాధవి గారు మాకు టిఫిన్ ఏమన్నా పెడతారా లేక పస్తులేనా అని రూమ్లో నుంచి అరుస్తారు. హా తెస్తున్నానండి అంటూ 2 ప్లేట్లలో దోశలు పెట్టి ఒకటి ధాత్రికి ఇచ్చి ఇది శౌర్యకి ఇచ్చేసరా అంటూ ఇంకో ప్లేట్ తీసుకుని పార్దు గారి దగ్గరికి వెళ్ళి ప్లేట్ చేతికిచ్చి వాటర్ బాటిల్ పక్కన పెట్టి మళ్ళీ వంటగదికి వెళ్ళిపోతారు మాధవి గారు. ధాత్రి రూమ్కి వెళ్ళి తలుపు తీస్తూ శౌర్య అంటుంది. శౌర్య
పర్మిషన్ అవసరం లేదు బేబీ డాల్, వచ్చేయి అంటాడు. దాత్రి శౌర్య ఉన్న చోటికి వస్తూ, ఈ ఓవర్ యాక్షన్ని తగ్గించుకో శౌర్య, నేను నువ్వు ఉన్నావో లేవో అని జస్ట్ పిలిచా. శౌర్య దాత్రి చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుంటూ, అవునా, ఇంకా నా పర్మిషన్ కోసం నా పేరు పిలిచావనుకున్నానే అంటూ తింటుంటాడు. హిహిహిహి అని పల్లికిలించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన శౌర్య, దాత్రి బ్రష్ చేశావా, బాత్ చేయడానికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు. నిన్ననే చేశా కదా బ్రష్ అంటూ నవ్వుతూ వాష్రూంలోకి దూరుతుంది దాత్రి. శౌర్యకి అది కాసేపటికి అర్థమై ఉఫ్ అనుకుంటూ చిన్న స్మైల్తో రుచికరమైన దోశను తింటూ ఉంటాడు. దాత్రి బాత్ చేసి వచ్చేసరికి శౌర్య తినేసి ఫోన్ చూస్తుంటాడు. అది చూసిన దాత్రి జుట్టుని ఎదవరకు తీసుకొని తల తుడుచుకుంటూ శౌర్యతో, నీ అంత నీట్ అండ్ క్లీన్గా వండుకున్నా నేను క్లీన్గా ఉంటానులే, బ్రష్ చేసావా అని అడిగాడు కదా, అందుకే ఈ ఆన్సర్ అన్నమాట అని అంటూ మూతి తిప్పి ఒక సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి స్టిక్కర్ కోసం చూస్తుంది. శౌర్య దాత్రి మాటలు విని నవ్వుతూ దాత్రి వైపుకు తిరిగేసరికి దాత్రి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. పింక్ కలర్ చుడిదార్ వేసుకుని ఉండడంతో విరిచిన గులాబీలా తేలియాడే పద్మములా అనిపిస్తుంది. అంతలో జుట్టు కుదుళ్ళ నుండి కారే నీరు వెనక మెడ నుంచి వెన్ను మీదుగా జాలువారుతూ మెరిసిపోతుంటే మైమరిచి కొంటెగా చూస్తుంటే దాత్రి స్టిక్కర్ పెట్టుకుని నవ్వుతూ వెనుదిరుగుతుంది. దాత్రిలో కదలిక గమనించిన శౌర్య అంతకన్నా వేగంగా లేచి అక్కడి నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చాక ఏదో ప్రమాదం నుంచి తప్పుకున్నట్లు కళ్ళు తిప్పేసి, వామ్మో ఇంత టెంప్టీగా ఉందేంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నన్ను పార్సల్ చేసేస్తుంది ఆ దాత్రి అనుకుని హాల్లో కూర్చొని పేపర్ చూస్తుంటాడు. దాత్రి జడ వేసుకుని రెడీ అయి బయటకు వచ్చి కిచెన్లోకి దూరి దోశ తింటూ మాధవి గారికి కూడా పెడుతుంది. ఆవిడ వంట పనిలో ఉండడం చూసి, ఏంటత్తమ్మా ఎవరి కోసం ఈ స్వీటు అంటుంది. మాధవి గారు, ఏమీ లేదు, మీ ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా, తినటానికిలే కానీ నువ్వు శౌర్య అలా షాపింగ్కి వెళ్ళి రావచ్చు కదా, ఈరోజు ఖాళీనే కదా అంటుంది. వెళ్ళొచ్చు, బట్ శౌర్య ఏమంటాడో అంటుంది. ఏమీ అనడు, నువ్వు వెళ్ళి అడుగు అంటారు మాధవి. దాత్రి కూడా సరే అత్తమ్మ అంటూ శౌర్య దగ్గరికి వెళ్తుంది. దాత్రి రాకని చూసి పేపర్ని బాగా తెరిచి అడ్డుగా పెట్టుకొని మరీ ఫేస్ కనిపించకుండా, ఈరోజు నా ముందుకు రాకు దాత్రి అనుకుంటూ గొనుక్కుంటూ ఉంటాడు. దాత్రి వచ్చి శౌర్య అంటూ నించుంటుంది. బాబు ఫేస్లో స్మైల్ అనే ఎక్స్ప్రెషన్ని తగిలించుకుని, ఏంటి దాత్రి అని అడ్డుగా అన్న పేపర్ని తీసేస్తాడు. దాత్రి, షాపింగ్కి వెళ్దామా శౌర్య అని అడుగుతుంది. శౌర్య దాత్రి ఫేస్లో స్మైల్ చూసి సరే అంటాడు. దానితో ఇద్దరు మాధవి గారికి చెప్పి షాపింగ్కి వెళ్తారు. అలా ఇద్దరు కారు ఎక్కాక శౌర్య డ్రైవ్ చేస్తూ, ఏ షాపింగ్ మాల్ వెళ్దాం అని అంటాడే కానీ దాత్రి వైపు చూడడు. దాత్రి తన బాడీ మొత్తాన్ని శౌర్య వైపుకి తిప్పేసి బుగ్గ కింద చేయి పెట్టుకుని, నిజం చెప్పినా నాకు షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఏదో చల్లగా ఉంది అలా బయట తిరుగుదామని, మా అత్తమ్మ ఒక్కదాన్నే వెళ్ళనివ్వదని మీతో వచ్చాను అంతే శౌర్య అని నవ్వుతూ చెప్తుంది. ఓ, అయితే మేడంకి పర్యటన చేయాలని ఉంది అన్నమాట అన్నాడు శౌర్య. పర్యటన పరంపరణ నాకంత తెలుగు అర్థం కాదు, సో కాస్త మనం వాడే భాషలో మాట్లాడు ఎప్పుడైనా అంటుంది. సరేలే కానీ ఎక్కడికి వెళ్దాం అంటాడు శౌర్య. దగ్గరలో ఉన్న మూవీ హాల్లోకి పోనివ్వు. సరే అని దగ్గరలో ఉన్న సినిమా హాల్కి తీసుకుని వెళ్తాడు శౌర్య. దాత్రి వెళ్ళి టికెట్ తీసుకుని వచ్చేసరికి శౌర్య కారు పార్క్ చేసి వస్తాడు. శౌర్యతో త్వరగా రా అంటూ లోపలికి వెళ్తుంది దాత్రి. అలా ఇద్దరు ఒక చోటుకి వెళ్ళి కూర్చుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.